హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. మా ఆయన ఇక్కడ ఏమో చేస్తున్నారు, ట్రాలీ కూడా ఉంది. ఏంటండి ఏం చేస్తున్నారు? హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. యాక్చువల్గా మేము ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట ఒక 10 daysకి. వావ్, నైస్. ట్రిప్ 10 days ప్లాన్ చేస్తే ఇద్దరు మనుషులకి ఎన్ని బ్యాగులు లగేజ్ పడుతుంది అనేది ఎలాగో నేనైతే చెప్పలేకపోతున్నాను. ఈ ఒక ట్రాలీ ఇచ్చి ఇది ఇంకా నా బట్టలు మాత్రమే, ఒక పక్క నువ్వు సర్దుకో, ఒక పక్క నేను సర్దుకుంటాను, ఆ సర్దేది కూడా నువ్వే సర్దు నావి కూడా అని చెప్పింది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చూడాలి ఏ విధంగా సర్దుతాను. ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా నేనే కదండి సర్దాను. ఈ ఒక్కసారి 10 days ట్రిప్ అని మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు 10 days పోలేదు. అందుకే మీకు ఇచ్చాను ఛాలెంజ్. చూద్దాం. సో లార్జ్ ట్రాలీ తీసుకున్నాము, హాఫ్ ఆయన బట్టలు హాఫ్ నా బట్టలు అని. నాట్ షూర్, నా బట్టలే హాఫ్ కంటే ఎక్కువ ఎలా ఉన్నాయి. మరి సర్దండి, ఎలా సర్దుతారో చూద్దాం. 6 అండి. తర్వాత ఎలా సర్దాను అనేది నేను మీకు చెప్తాను. ఇప్పటికైతే సర్దేస్తాను. ఓ, పంచలు కూడా పెడుతున్నారు. ఎక్కడ వెళ్తున్నారు ఏమి అని ఏం చెప్పట్లేదు. అన్నీ కూడా ముందు వీడియోలో వస్తాయి, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు సుమహాస్ వ్లాగ్స్. 10 days. ఎస్, యాక్చువల్లీ సౌత్ ఇండియా ట్రిప్ అనుకోవచ్చు దీన్ని. ఒక 2 states ని కలుపుతాం దీంట్లో. అవి ఏంటేంటి, ఎలాగా, ఆంధ్ర కర్ణాటకనా? కాదు, తమిళనాడు, కేరళ. ఓకే. సో లెట్స్ సీ, చెప్తాను ఎలా సర్దాను అనేది. యాక్చువల్లీ ఈసారి ట్రిప్ అయితే మేమిద్దరం సిస్టర్స్, అంటే నేను మా అక్క అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. మేము వెళ్తున్నది మా అక్క వాళ్ళు మేమన్నమాట, వాళ్ళ ముగ్గురు మేమిద్దరము. ఆ అక్క చెల్లెలు ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్లీ వాళ్ళు బ్రదర్స్ ఇద్దరే టికెట్స్, రూమ్స్ మొత్తం వాళ్ళే బుక్ చేశారు. తెలీదు మరి ఎలా ఉండబోతుందో ఈ 10 days. హ్యాపీగా ఉంటామో హారబుల్గా ఉంటుందో అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చూస్తారు. ఇప్పుడు ఇంకా ఇది స్టార్టింగ్ ఫస్ట్ వీడియో. ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనం లగేజ్ ఎలా ప్యాక్ చేస్తాము, దట్టు ఒక కపుల్ క్లాత్స్ ఒకే ఒక్క ట్రాలీలో సర్దాలి. అదే ఇప్పుడున్న ఛాలెంజ్ అన్నమాట. మా ఆయన పడేస్తున్నారు, దొరికింది ఛాన్స్ అని. అది దొరకడం కాదు, సర్దటం అంటారు. దొరకడం ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను. నీ బట్టలు సర్దేటప్పుడు తెలుస్తుంది. ఇంత ఆర్గనైజ్డ్ గా సర్దుతా ఉంటే కాదు, నాకు ఇప్పుడు టెన్షన్ అవుతుంది. నేనే చెప్పిన దాన్ని ట్రాలీలో 2 బట్టలు పెట్టుకుందాము, మోయడానికి, తీసుకొని వెళ్ళడానికి, క్యారీ చేయడానికి బ్యాగ్స్ ఇబ్బంది అయిపోతాయి అని. బట్ నాకే ఇప్పుడు టెన్షన్ అవుతుంది, ఇది అవుతుందా లేదా, లేకపోతే ఇంకొక ట్రాలీ తీసుకోవాల్సి వస్తుందా. అది అవ్వదమ్మా. అవ్వదంటే ఇంకో ట్రాలీ తీసుకోమనా? ఎస్, ఇది రియలైజేషన్. లెట్స్ సీ. నా బట్టలు అయితే సరిపోతాయి, నీ బట్టల సంగతి నన్ను అడక్కు. నా పక్కకు రావద్దు, ఇది నాకి. ఎస్, అంతేనా? ఐ ఆమ్ డన్. యు ఆర్ డన్. ఎస్, ఇక నెక్స్ట్ తన బట్టలు సర్దాలి. అది ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తాను. నా బట్టలు సర్దాలంటే ముందు బుక్ చేసిన ఆర్డర్స్ అన్ని రావాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. మా ఆయనకి ఇచ్చిన హాఫ్ బ్యాగ్ స్పేస్ లో కూడా ఇంకా కొంచెం స్పేస్ అయిపోయింది. నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, ఎక్కడెక్కడ సర్దచ్చు అని. లేడీస్ అంతా ఒకసారి కమెంట్ చేయండి, అసలు ఈ హాఫ్ స్పేస్ లో లగేజ్ సర్దడం సరిపోతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? నా బట్టలు సర్దడం మామూలు విషయం కాదండి. 10 రోజులకి దట్టు టెంపుల్ విజిట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. శారీస్, ఎథ్నిక్ వేర్, తర్వాత బీచ్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్త పడాలి. సో స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ కమెంట్ టు ది వీడియో. ఈ స్పేస్ నా బట్టలకి సరిపోతుందా లేదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.